వాట్ అబౌట్ సివిల్ ఇంజనీర్స్? వాళ్ళకి ఏంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు? ఒకవేళ వాళ్ళ ఫ్యాకల్టీలో వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఏంటి కెరియర్ పాత్? సో మెకానికల్ సివిల్ మీరు చూస్తే లాస్ట్ 4 years లో చాలా కాలేజెస్ అసలు బ్రాంచెస్ తీసేసినాయి. కారణం ఏంటండి? అంటే దాంట్లో జాబ్స్ లేవు, కోర్ జాబ్స్ లేవు అన్న పాయింట్ తో అన్నమాట. అండ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిట్లా మెకానికల్ సివిల్ నేర్చుకోవటానికి. ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇదే నేర్చుకోవాలి, కంప్యూటర్స్ ఏ నేర్చుకోవాలి అన్న పాయింట్ లో ఉన్నారు. అవును అవును. అలాగని ఐటీలో మాస్ గా అలా రిక్రూట్మెంట్స్ అయిపోవడం లేదు. అక్కడ కూడా చూసి సెలెక్టివ్ గానే ఉన్నారు. ఎందుకో ఇదివరకు జరిగాయి 3-4 years బిఫోర్ కోవిడ్ అట్లా మాస్ హైరింగ్ జరిగేది. ఇప్పుడు జరగట్లేదు. ఎందుకు అంటే ఏఐ వచ్చి బేసిక్ జాబ్స్ అన్నిటిని ఆటోమేట్ చేసేసింది. అవును అవును. ఓకే, సో ఆ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరినీ లే ఆఫ్ చేస్తున్నారు. ఎవరైతే అప్ స్కిల్ అవ్వట్లేదో వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు. అంటే హ్యూమన్ చేయాల్సిన పని ఏఐ చాలా వరకు కంప్లీట్ చేస్తుంది. అవును అవును. 5 చేసే పనిని ఒక్క పర్సనే ఏఐ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. అవును. అప్పుడు వీళ్ళు కూడా అదే లెవెల్లో స్కిల్ నేర్చుకోవాలి కదా, అప్గ్రేడ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. అవును. పైథాన్, జావా నేర్పిస్తున్నా వాటిల్లో కూడా ఏఐ ఇంక్లూడ్ చేసి ఎలా చేయాలన్నది నేర్పిస్తాం. రైట్ రైట్ రైట్. ఇప్పుడు రేపు పొద్దున్న కొన్ని కంపెనీస్ వచ్చి ఫ్రెషర్స్ లో కూడా ఆ స్కిల్స్ చెక్ చేస్తున్నారు అనుకోండి, ఈజీగా వీళ్ళు జాబ్ క్రాక్ చేయాలి కదా. రైట్.